ఎస్సీ ఎస్టీ కేసుల నమోదు చేసే సమయంలో వాస్తవాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పోలీసు అధికారులను ఆదేశించారు. కర్నూలు కలెక్టర్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు సంబంధించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ ఏ సిరి, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ కేసులపై సమీక్ష చేపట్టారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ సామాజిక సంక్షేమం భవనం మరమ్మతుల కోసం తన ఎంపీ నిధుల నుండి 25 లక్షల రూపాయలను కేటాయిస్తున్నట్లు వారు ప్రకటించారు. కర్నూలు నగరంలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన కశ్మీర్ ఎగ్జిబిషన్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో అందరినీ ఆకట్టుకొనేలా కశ్మీర్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్లు ప్రజలను ఆకట్టుకుంటాయని వారు చెప్పారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు ప్రాంతంలో కొత్త పరిశ్రమల స్థాపనకు కృషి జరుగుతుందని, త్వరలో పారిశ్రామిక విప్లవం చోటు చేసుకుంటుందని వారు అన్నారు. తర్వాత ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కశ్మీర్ ఎగ్జిబిషన్ కర్నూలు ప్రజలకు విశేష ఆకర్షణగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ సందర్శించి ఆనందించాలని వారు కోరారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు కస్తూరి వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్ ప్రత్యేకతలను వివరించి ప్రజలను విస్తృతంగా పాల్గొనాలని వారు ప్రజలను ఆహ్వానించారు. నగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి విశ్వనాథ్ హెచ్చరించారు. పదే పదే ఆదేశాలు ఇచ్చినా ఇంకా ఎందుకు జాప్యం, ఇకపై సహించం అంటూ ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలో నగరపాలక సంస్థ భవనంలో పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు సిబ్బందితో నిర్వహించిన ఓపెన్ ఫోరంలో కమిషనర్ కఠినంగా స్పందించారు. పలువురు అర్జీదారులు తమ సమస్యలను వివరించగా వాటిపై తక్షణమే చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి సచివాలయ పరిధిలో ప్లానింగ్ కార్యదర్శులు, వెల్ఫేర్ కార్యదర్శులు అక్రమ నిర్మాణాలను గుర్తించి చెక్లిస్ట్ ప్రకారం పత్రాలు లేకపోతే వెంటనే నోటీసులు జారీ చేసి ఛార్జీ షీట్ దాఖలు చేయాలి. ఎవరు కూడా మినహాయింపు కాదని ఆయన కఠినంగా పేర్కొన్నారు. అనధికార లేఅవుట్లు, క్రమబద్ధీకరణ, ఎల్ఆర్ఎస్ పథకం విషయమై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తూ ప్రతి అధికారి క్షేత్రస్థాయి పర్యటించాల్సిన బాధ్యత ఉందని ఆయన ఆదేశించారు. ఇకపై అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవు, నిర్లక్ష్యం చూపించే అధికారులపై కూడా చర్యలు ఖాయమని కమిషనర్ విశ్వనాథ్ గట్టిగా హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన దేవరగట్టు బన్నీ ఉత్సవం ఈసారి కూడా రక్తపాతం సృష్టించింది. రింగులు తొడిగిన కర్రలతో భక్తులు ఒకరినొకరి కొట్టుకోవడంతో 4 మృతి చెందారు. 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 చికిత్స పొందుతూ మరణించారు. 100కు పైగా గాయపడ్డారు. చనిపోయిన వారి పేర్లు అరికెరకు చెందిన తిమ్మప్ప, ఆలూరుకు చెందిన నాగరాజు మరియు చనిపోయిన 2 వ్యక్తుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఉత్సవంలో స్వామి అమ్మవార్ల ఊరేగింపు సందర్భంగా 3 గ్రామ ప్రజలు ఒకవైపు మరియు 11 గ్రామ ప్రజలు ఇంకోవైపు ఉండి కొట్టుకుంటారు. బన్నీ ఉత్సవం ప్రారంభమైనప్పటి నుండి సింహాసన కట్ట వరకు జరిగిన ఈ కర్రల సమరంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గాయపడిన వారికి స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. అయితే తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఆలూరు మరియు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ప్రతి సంవత్సరం భద్రతా చర్యలతో పాటు అధికారుల అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఈసారి కూడా అవి ఫలించలేదని భక్తులంటున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా బన్నీ ఉత్సవం రక్తపాతం, మరణాలతో మిగిలిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అక్కడి స్థానికులు అంటున్నారు. దేశవ్యాప్తంగా గుర్తించబడిన ఆస్పిరేషనల్ బ్లాక్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఎంపవర్ కమిటీ నిర్ణయం మేరకు కర్నూలు జిల్లా చిప్పగిరి ఆస్పిరేషనల్ బ్లాక్ అభివృద్ధి కోసం 1,50,00,000 కేటాయించామని, ఆ నిధులతో సమయానుకూలంగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కూడా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ చిప్పగిరి మండలంలో అంగన్వాడీల అభివృద్ధికి రూపాయలు 35 లక్షలు, గ్రామీణ నీటి సరఫరా పనులకు 95 లక్షలు, పాఠశాల అభివృద్ధికి 20 లక్షలు కేటాయించామని, ఈ పనులు నిర్దేశిత కాల వ్యవధిలో పూర్తవ్వాలని ఆమె స్పష్టం చేశారు. రేపే కర్నూలులో సంకల్బాగ్ వద్ద దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనం. అక్టోబర్ 4న కర్నూలు పట్టణంలోని సంకల్బాగ్ వద్ద దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనం కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్టు 2 టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రకటించారు. నవరాత్రి ఉత్సవాల విజయవంతమైన ముగింపు సందర్భంగా జరిగే నిమజ్జన కార్యక్రమం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో భద్రతాపరమైన అన్ని చర్యలు చేపట్టినట్టు వారు తెలిపారు. పోలీసులు, మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులు, స్వచ్ఛంద సేవకుల సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల సౌకర్యం, నిమజ్జన క్యూలైన్ వ్యవస్థల ఏర్పాట్లు పూర్తి చేశారని వారు చెప్పారు. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, వెలుతురు, అత్యవసర వైద్య సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచినట్లు వారు చెప్పారు.